Lord and Savior యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి కూడా శుభాభివందనములు. దేవుని మహాకృపను బట్టి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆది కాండాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నిర్గమాకాండంలో మనము ఉన్నాము. సో నిర్గమాకాండాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సో నిర్గమకాండాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండం అనగా నిష్క్రమించటం, డిపార్చర్. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించబడి ఐగుప్తును విడిచి కానానులో ప్రవేశించడానికి వారు చేసినటువంటి అరణ్య యాత్రే నిర్గమకాండము. దీన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగము బాండేజ్ అనగా బానిసత్వము. మొదటి నుంచి 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు విషయాలు మనం చూస్తాము. రెండవ అంశము రెడెంప్షన్ అనగా విమోచన. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనకు కనబడతాయి. ఆ తర్వాత 3వ విషయము రెవల్యూషన్ అనగా ప్రత్యక్షత. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు ప్రజలను ఒక స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఒక ప్రత్యేకింపబడినటువంటి ఒక దేశంగా వారిని ఏర్పరిచి తను తాను వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. వారిని ప్రత్యక్షపరచుకొని వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత ప్రత్యక్ష గుడారమును వారి కొరకు ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్ష గుడారంలో తన వాసము చేస్తూ ఇజ్రాయేలు ప్రజలు ఒక జాతిగా అవతరించి వారికి ఒక రాజ్యాంగం లాంటి దాన్ని దేవుడు అనుగ్రహించి తన్ను తాను నిజమైన దేవుడుగా, పరిశుద్ధుడైన దేవుడుగా, సృష్టికర్తగా ఇజ్రాయేలు ప్రజలకు ప్రకటించుకున్నాడు, బయలుపరిచాడు. సో ఈ విషయాలు మనము నిర్గమకాండంలో చూస్తాం. బానిసత్వము, విమోచన మరియు ప్రత్యక్షత 40 అధ్యాయాల్లో మనం చూస్తాం. సో ఈ యొక్క బానిసత్వము గురించి మనం చూసుకున్నాం. దీనిలో 3 విషయాలు ఉన్నాయి. బానిసత్వం మరియు అణిచివేత, మోషే యొక్క పిలుపు. మూడవది దేవుడైన యెహోవా మోషే ద్వారా ఐగుప్తు మీదకి తెచ్చినటువంటి 10 తీర్పుల గురించి, ఐగుప్తు దేవతల మీదకి తెచ్చినటువంటి తీర్పుల గురించి మనం చూసుకుంటాం. సో అందులో 10వ తెగులు ముఖ్యమైనది. 10వ తెగులు తర్వాత ఫరో రాజు ఇజ్రాయేలీలను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. 10వ తెగులు ఏంటంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజగృహం మొదలుకొని దాసుని యొక్క గృహం వరకు కూడా వారి కుటుంబంలో మొట్టమొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం. ఆ తర్వాత మనము పాస్ ఓవర్ అనగా పస్కాను గురించి చూసుకున్నాం. అదే తెగులు వచ్చిన తర్వాత నిష్క్రమించే ముందు దేవుడు పస్కా పండును ఆచరించమని దేవుడు చెప్తాడు. పస్కా పండుగ అనగా దాటిపోవుట. పాస్ ఓవర్ అంటే దాటిపోవటం. మరణదూత ఇజ్రాయేలు ప్రజలను వారి యొక్క గృహాలను హాని చేయకుండా దాటిపోవటం. సో దీన్ని అవీబు నెల, మొట్టమొదటి హీబ్రూ క్యాలెండర్ ప్రకారము మొట్టమొదటి నెల అయినటువంటి అబీబు నెలలో దేవుడు చేయమన్నాడు. 10వ తారీఖున ఒక నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి ఒక సంవత్సరం వయసున్న గొర్రెపిల్లను తీసుకోమని చెప్పాడు. 14వ తారీఖున సాయంత్రము చీకటి పడే ముందు, వెలుతురు పోయి చీకటి పడే ముందు, దాన్ని ట్వెలైట్ అంటాము. సో ఆ సమయంలో ఆ యొక్క గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తమును ఒక బేసిన్లో తీసుకొని హిస్సోపు కొంచెానికి ఆ రక్తాన్ని పూసి ద్వారబంధముల మీద, నిలువు కమ్మీల మీద మరియు అడ్డ కమ్మీల మీద దాన్ని పొయ్యమని చెప్పాడు. ఆ తర్వాత ఆ యొక్క గొర్రెపిల్ల మాంసమును అగ్నితో కాల్చి మీ కుటుంబము ఆ రాత్రి దాన్ని భోజించవలెను. ఏమైనా మిగిలిపోతే ఉదయకాలంన దాన్ని అగ్నితో దహించి వేయవలెను. ఉదయకాలం వరకు ఏమీ ఉంచకూడదు. ఆ రాత్రి ఎవరు కూడా మీ గృహంలో నుండి ఎవరు కూడా బయటికి రాకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అది మొదలుకొని
వారం రోజులు అనగా 7 రోజులు పులియని రొట్టెల పండుగ మీరు ఆచరించాలి. మీ గృహాల్లో పులిసినది ఏది ఉండకూడదు అని ఆజ్ఞాపిస్తారు. వీటి వివరాలు మనం ఆల్రెడీ చూసుకున్నాం. వాటిని ఎలాగ తినాలి, వాటిని ఎలాగూ పూజించాలని మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఎర్ర సముద్రమును దాటుట, క్రాసింగ్ రెడ్ సీ అనే అంశాన్ని గురించి మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రమును అద్భుత రీతిగా దేవుడైన యెహోవా 6 నెలలను ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు. అయితే ఐగుప్తీయులు మరి తన సేనలన్నీ కూడా సముద్రంలో ముంచివేయబడినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇజ్రాయేలీలు ఆ యొక్క అరణ్య ప్రాంతంలోనికి వస్తారు. అరణ్య ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత దేవుని స్తుతిస్తారు. ఈ యొక్క విషయాలు మనకు నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. సో మనం చూసుకున్నాం, ఏమని చూసుకున్నాం? ఇజ్రాయేలీలు మరి వాటర్ బాప్టిజంను, నీటి బాప్టిజంను పొందుకున్నారని మనం చూస్తాం. సముద్రంలోనికి వెళ్ళి మరలా తిరిగి లేవటం దేనికి సాదృశ్యం ఉందంటే ఇజ్రాయేలీలు ఈ దినమున నీటి బాప్తిసమునకు సాదృశ్యంగా ఉన్నది. మనం కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు మన పాపమును నొప్పుకొని పశ్చాత్తాపడిన తరువాత బాప్తిసమును మనకు అనుగ్రహిస్తారు. బాప్తిసం అనగా పాపం నిమిత్తమై చనిపోయి క్రీస్తు నిమిత్తమై ఒక నూతన సృష్టిగా చేయబడి తిరిగి లేవడము. అందుకని ఏం చేస్తారు? వారిని నీళ్ళలో ముంచి లేపుతారు, అడుగుతారు, నీ పాపములు క్షమించబడినవా, నువ్వు నమ్ముచున్నావా? యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరిస్తున్నావా? ఆయన లోక రక్షకుడని నమ్ముచున్నావా? ఆయన నీ పాపములు క్షమించడానికి వరకై పరలోకమును విడిచి భూలోకమునికి మనిషిగా వచ్చాడని, ఆయన కలువరి శిలువలో ప్రాణమును బలిగా అర్పించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు, మరలా తిరిగి రానై ఉన్నాడని నువ్వు విశ్వసిస్తున్నావా అని అడుగుతారు. తర్వాత అక్కడ ఉన్న సాక్షులను కూడా అడుగుతారు. సో ఆ విధంగా వారు ఇచ్చినటువంటి సాక్ష్యంను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాం అని చెప్పేసి వారి నీళ్ళలో ముంచి లేపుతారు. అలాగే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా మనకంటే ముందుగా వారు నీటి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. ఆ సముద్రం మధ్యన 6 నెలలు నడిచారు. మరి నీళ్లు అటు ఇటు గోడల వల్ల 2 వైపులా ఉన్నాయి. ఆ విధంగా వారు దాటిపోయారు. ఆ విధంగా వారు క్రీస్తులో బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. సో అయితే ఈ యొక్క 15వ అధ్యాయము సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఇది మనకందరికీ తెలిసినటువంటిది. దీన్ని మనము చదువుకొనవచ్చు. అయితే కొన్ని విషయాలు నేను ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం పాడుకున్న పాట కూడా మరి ఈ యొక్క 15వ అధ్యాయంలో బేస్ చేసుకున్న పాడినటువంటి పాటే, రాసినటువంటి పాటే. సో దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుడు చేసిన అద్భుత కార్యములను బట్టి వాటిని వివరిస్తూ వర్ణిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇజ్రాయేలీలందరూ కూడా ఒక్కటై వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. సో చూడండి, దేవుడు చేసిన మేళ్లను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి. దేవుడు ఇజ్రాయేలీల జీవితంలో చేసినటువంటి మేలు మామూలు మేలు కాదు, సాధారణమైనటువంటిది కాదు. అది ఒక గొప్ప మరి మేలు, ఒక గొప్ప అద్భుతమైనటువంటి మేలు. అది ఏ మనుషునికి సాధ్యపడేటువంటిది కాదు. సృష్టి మొదలుకొని ఇంతవరకు కూడా అలాంటి కార్యములు మనం ఎక్కడా వినలేదు. కట్టు కథల్లో మనం వినుంటాం, మరి స్టోరీస్లు మనం వినుంటాం. నిజముగా యథార్థ గాథగా ఒక చరిత్రగా మనం ఎక్కడ వినుండం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా వారందరూ కూడా ఒక్క శరీరంలోనికే బాప్తిసం పొందారు. కాబట్టి మోషే విజయ గీతకు పాడుతూ ఉన్నాడు, విమోచన గీతము పాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దెబోరా, బరాకులు కూడా మరి న్యాయాధిపతుల్లో విజయ గీతం వారు పాడతారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ అధ్యాయం 13వ వచనం చదువు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు,
మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు ఓకే ఒక్క నిమిషం. 10వ అధ్యాయము 2వ వచనం. ఆ, 1-2 వచనాలు చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోని సముద్రంలోని బాప్తిస్మము పొందిరి. సో అందరూ కూడా ఏం చేశారు? మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఐ థింక్ అలాంటి గొప్ప బాప్తిసం మనం ఎప్పుడు వినుండము, చూసుండము. ఒకేసారి 24 లక్షల మంది మరి దేవుని నామంలో మరి బాప్తిసం పొందినట్టే. ఎందుకు బాప్తిసం పొందినట్టు? వారు ఆ సముద్రంలో దాటలేరు. అయితే శత్రువుల చేతిలో చనిపోవాలి, లేకుంటే సముద్రంలో మునిగి చనిపోవాలి. వారికి వేరే మార్గం లేదు. మరణం ట్రంచుల్లో వాళ్ళు ఉన్నారు. వారు గొప్ప ప్రమాదంలో ఉన్నారు. లేకుంటే మరలా బానిసలుగా వాళ్ళు వెళ్ళాలి. వారికి ఏ ఆశ కనబడట్లేదు. వారికి ఎలాంటి నమ్మకము కలగట్లేదు. వారిని రక్షించే వారు ఎవ్వరూ లేరు. ఆ సమయంలో దేవాతి దేవుడు వారిని దర్శించి మోషే ద్వారా సముద్రము పాయలు చేసి మరి వారిని మరణం నుండి కాపాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే సముద్రంలో ఐగుప్తీయులందరూ కూడా మునిగిపోయారు. ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను సముద్రము మధ్యన ముంచి వేసేనే యెహోవా. సముద్రము మధ్యన ముంచి వేసేనే యెహోవా. ఐగుప్తులందరినీ కూడా ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను 600 శ్రేష్టమైన రథములు ఆ దినములు ఐగుప్తుకే ఉన్నాయి. ఫరో రాజుకే ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికీ లేవు. అందరినీ కూడా సముద్రంలో మునిగిపోయారు, చనిపోయారు. అది ఐగుప్తు మీదకు దేవుడు తెచ్చినటువంటి తీర్పు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు 6 నెలల నడిచి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎగ్జాక్ట్ గా అదే ఈ దినమున మన జీవితంలో కూడా సాదృశ్యంగా ఉన్నది. ఈ దినములలో దేవుడు ఆ యొక్క 2వ మరణం నుండి మనల్ని తప్పించాడు. నిత్య నరకం నుండి మనల్ని తప్పించి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆయన పరమ కానాన్లోనికి మనల్ని తీసుకెళ్ళడానికై మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము మరి ఆ శారీరక మరణం మనం పొందవచ్చు, కానీ దేవుడు ఆత్మీయ మరణం నుండి మనల్ని తప్పించాడు. మన ఆత్మ నశించిపోకుండా దేవుడు కాపాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినముల్లో నీటి బాప్తిసము ఈ దినముల్లో పరిశుద్ధాత్మ బాప్తిసములకు సాదృశ్యముగా ఉన్నది. గమనించండి, ఈ యొక్క తేడాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ దినముల్లో మోషే ఇజ్రాయేలు ప్రజలు నీటి బాప్తిసం పొందినటువంటిది ఈ దినమున పరిశుద్ధాత్మ మరియు అగ్ని బాప్తిసములకు సాదృశ్యంగా ఉంది. అంటే ఇజ్రాయేలు ప్రజలు శారీరక మరణం నుండి అప్పుడు తప్పించబడ్డారు. తర్వాత వారు ఆ తర్వాత చనిపోయారు. మరణం అనేది వారికి వచ్చింది. కనాన్లోని ప్రవేశించే లోపు వారందరూ కూడా చనిపోయారు. కొత్త జనాన్ని వచ్చారు. ఓన్లీ యెహోషువ, కాలేబులు మాత్రమే వారు కనాన్లోనికి ప్రవేశించారు. అలాగనే ఈ లోకంలో మనము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిసం పొందుతాము. పొందిన తర్వాత మనము కూడా దేవుడు మన యొక్క ఆయుష్ను ముగించిన తర్వాత మన శరీరంలో మనం మృతి పొందుతాం. అయితే మన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళును. మన ఆత్మకు మరణం లేదు. మన ఆత్మ యుగయుగాలు ఆ యొక్క మహిమ రాజ్యంలో దేవునితో కూడా వాసం చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ హోప్ దట్ గాడ్ హెస్ గివెన్ us. ఈ యొక్క గొప్ప నిరీక్షను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుకనే వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు.
మిరియాము కూడా ఒక ప్రవక్తని, ఆవిడ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నది. చూడండి, మొదటి వచనం నుంచి 10 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే ఎలాగో దేవుడు వారిని దానిలో నుంచి విడిపించాడో మనం చూసుకుంటాం. 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 11వ వచనం, 15వ అధ్యాయము నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వెలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి. భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతిని. నీ బలం గమనించినట్లయితే వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. యువర్ గ్లోరియస్ ఇన్ హెవెన్, ఫేర్ఫుల్ ఇన్ ప్రైజెస్. స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు. యు ఆర్ ది గాడ్ ఆఫ్ వండర్స్ అండ్ మిరకిల్స్. నీ వంటి వాడు ఎవడు అంటే దేవుని వంటి వాడు ఎవడూ లేడు. దేవుని వంటి వాడు ఎవడూ లేడని ఐగుప్తులో దేవుడు చేసినటువంటి ఆ 10 తెగుళ్ళను బట్టి మనకు క్లియర్గా అర్థమైనది. 10 మంది దేవతల మీదకి దేవుడు తీర్పు తీసుకొచ్చాడు. ఏ దేవత కూడా దేవుని ఎదుట నిలవలేకపోయినది. ఏ దేవత కూడా మరి ఆయన్ను ఎదుర్కొనలేకపోయినది. ఫరో రాజు ఎదుర్కొనలేకపోయాడు. వారి యొక్క నాయకులు జ్యోతిష్కులు కానీ వారి యొక్క పూజారులు కానీ ఎవరు కూడా దేవుని ఎదుర్కొనలేకపోయారు. అందుకని మోషే తన కన్నులతో తను చూశాడు. ఇజ్రాయేలు ప్రజలు కన్నులారా దాన్ని చూశారు. కనుక యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరు. నీకు సాటి వేరెవ్వరూ లేరు. నీవు పరిశుద్ధుడవు, నీవు మహనీయుడవు, నువ్వు స్తుతి కీర్తనలకు పూజనీయుడు, అద్భుతములు చేయువాడు అని దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. నీ వంటి వారు ఎవరు లేరు. ఏమైనటువంటి దేవుని బిడ్డ ఈ దినాల్లో కూడా మనం కూడా దేవుని అలాగనే ఆరాధించాలి. ప్రభువా, దేవా, వేల్పులలో నీ వంటి వారు ఎవరు? నీకు సముడు ఎవరు? నీవు మమ్మల్ని రక్షించిన రీతిని చూడగా మాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ప్రభువా, మా పాపముల కొరకై మమ్మలను మా పాపము నుండి విమోచించిన వాడు ఎవరినీ లేరు. నీవు తప్ప వేరే ఎవ్వరూ లేరు. నీవే దేవుడు, నీవే పరిశుద్ధుడవు. కాబట్టి నీవు పూజనీయుడు, నువ్వు స్తోత్రార్హుడు, స్తుతులకు అర్హుడు అని దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ మర్మరింగ్స్ అంటే సనుకుంటాలు గొనుక్కుంటాలు పోతాయి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ హృదయం అంతా కూడా ఉప్పొంగిపోతుంది. హృదయంలో ఉన్న కలవరము, హృదయంలో ఉన్నటువంటి చేదు, హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మది లేని తనము సమస్తము కూడా దూరం అయిపోతాయి. ద్వేషం, అసూయ, మత్సరము, డాగు అన్నీ కూడా పోతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు అప్పటి వరకు సనుకుంటూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని ఎలాగూ దాటాలి, వెనక శత్రువులు వస్తా ఉన్నారు, ఎడమ పక్క కుడి పక్క పర్వతాలన్నీ మాకు దిక్కేంటి అని వాళ్ళు ఏడుస్తూ తిరగబడ్డారు. అయితే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూసిన తర్వాత వారు ఏం చేశారు? మోషేతో కూడా కలిసి మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నారు. దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందిన మనము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో రుచి చూసిన మనము యెహోవా ఉత్తముడని మనం ఎరిగాం. కాబట్టి ఆయన కూడా మనం స్తుతించాలి. 17వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 17వ వచనం. నీవు ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద, నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. సో ఇక్కడ 17-18 అధ్యాయంలో వచనాలు మనం చూసినట్లయితే, నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. ఇక్కడ సినాయి పర్వతం గురించి, లేకుంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం గురించి, హోరేబు పర్వతం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మన జీవితాల్లో
దేని గురించి మాట్లాడుతున్నాడు? పరమ కానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు శాశ్వతమైన కొండ మీద మనల్ని ఆయన నిర్మించుకున్న చోట మనల్ని కూడా ఆయన అక్కడ నిలవబెడతాడు. తీర్పు దినమందు బలా మంచి దాసురాల నా యొక్క సంతోషంలోనికి ఆనందంలోనికి ప్రవేశించుడి అని అంటాడు. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క అరణ్య యాత్రలో రెండవ భాగం మనం చూసినట్లయితే వారు మారా అనేటువంటి ప్రాంతానికి వస్తారు. అదే 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచినటువంటి తరువాత వారికి నీళ్లు దొరకకపోతే నీళ్లు కోసం వెతుక్కుంటూ వస్తారు. వెతుక్కుంటూ వచ్చినప్పుడు మారా అనే ప్రాంతానికి వస్తారు. మారా అనగా చేదైనటువంటి నీళ్లు వారికి అక్కడ దొరుకుతాయి. మరి ఏం చేయాలి? మంచి నీళ్ళు లేవు. మరి దొరక మారాలో జలము కనబడితే మరి ఆ పొలనంతా కూడా చేదు, తాగగానే చేదు, ముసిని పడడానికి చేదు, తాగలేకపోయారు, ఊసేశారు. ఒక్కసారిగా మరలా వారు మోషే మీద సనుక్కున్నారు. మోషే మీద సనుక్కొని మరి మోషేకి వ్యతిరేకంగా తిరగబడి మోషే మాకు మంచినీళ్ళే ఇక్కడ మాము తీసుకొచ్చావు అని మోషే అడిగారు. మోషేని అడిగినప్పుడు మోషే దేవుని తట్టు తిరిగాడు. మోషే మంచి ప్రార్థనా పరుడు, దీనుడు, నలిగిన హృదయం కలిగిన వాడు, ఓర్పు సహనం కలిగిన వాడు. దేవుని తట్టు తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడంటే మరి 25వ వచనం 24, 25వ వచనం 15వ అధ్యాయము 24, 25వ వచనం. అతడు ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురమాయెను. అక్కడ వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఒక్క నిమిషం. సో ఇక్కడ వాళ్ళు సనుక్కున్న వెంటనే దేవుడు ఏం చెప్పాడు? ఒక చెట్టుని చూపెట్టాడు. ఈ చెట్టుని తీసుకెళ్లి ఆ యొక్క వాటర్ పాండ్ లో పొలంలో వేయమని చెప్పాడు. ఆ వేసిన వెంటనే చేదైనటువంటి నీరు మధురమైనటువంటి జలంగా మారిపోయినది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుడు అద్భుత రీతిగా మరి వారిని కాపాడాడు. సో వారికి నీళ్లను అనుగ్రహించాడు, త్రాగడానికి నీళ్లను అనుగ్రహించాడు. సో మరి దేవుడు ఆ విధంగా మారాలో ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఎర్ర సముద్రంలో గుండా దాటి వచ్చిన తరువాత ఇజ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము మరి చేదు నీరును మరి మధురమైన జలముగా మార్చాడు మారా అనే ప్రాంతంలో. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు అడుగడుగున సనుకుంటూ ఉన్నారు. దేవుడు ఓర్పుతో వారి సనుగులను గొనుగులను విడిచిపెట్టేస్తా ఉన్నాడు. మోషే ద్వారా మరి ఆ కార్యాన్ని చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఇజ్రాయేలీల యొక్క అరణ్య యాత్ర వంటిదే. మనము దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, మన విశ్వాస యాత్రలో మనం ఉన్నప్పుడు మరి మనకు కూడా ఎలాగనే కొన్ని పరీక్షలు రావచ్చు, మనకు శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, దుఃఖములు రావచ్చు. అయితే దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే మోషే వల్లే దేవుని తట్టు మనం తిరగాలి. అంతేకాని ఆ పరిస్థితులను బట్టి, ఆ కష్టాలను బట్టి, శోధనలను బట్టి మనం సనుక్కొని మరి దైవజనులకు వ్యతిరేకంగా లేకుంటే దేవునికి వ్యతిరేకంగా మనం తిరగకూడదు. దేవుడు మాకేం చేశాడు? మరి ఈ యొక్క అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడా? మరి 24 లక్షల మందికి మంచినీళ్లు అరేంజ్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు మరి ఇజ్రాయేలు ప్రజలకు ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. సో 26వ వచనం చదువుకుందాం. అయితే దేవుడు ఒక ముఖ్యమైనటువంటి సూచనను ఇజ్రాయేలీలకు చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేలీలకు ఒక ముఖ్యమైనటువంటి మాటను చెప్తా ఉన్నాడు. 26వ వచనం, 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని
ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా నేను. దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను ఇశ్రాయేలీయులకు సెలవిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, మోషే, అహరోను, మీరు నా వాక్కును శ్రద్ధగా వినండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట, నా వాక్కును, యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడో జాగ్రత్తగా, శ్రద్ధగా మనము వినాలి. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైన తర్వాత ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. రెండవ మాట, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మూడవది, ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. నాలుగవది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. సో దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గాడ్ టు ది ఇజ్రాయెలైట్స్ అండ్ ఆల్సో టు ఆల్ ఆఫ్ us ఈవెన్ టుడే. దేవుడు మనకు కూడా మరి చెప్పేటువంటి మాటలు ఇవే. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి, మరియు ఆయన ఆజ్ఞలకు విధేయులైండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోండి. ఈ 4 విషయాలు మనం చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒకటే మాట అంటున్నాడు, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అభయహస్తం ఇస్తా ఉన్నాడు. మీరు ఈ పని చేయండి, నేను ఏ తెగులు మీ గుడారమును సమీపించకుండా నేను కాపాడుతాను, మరియు వచ్చినా కూడా నేను స్వస్థపరుస్తాను. మీ యొక్క శరీరము, మీ యొక్క ఆత్మలను నేను స్వస్థపరిచి దేవుని రాకడెందు మిమ్మలను నిష్కలంకులుగా నిర్దోష దేవుని ఎదుట నేను మిమ్మల్ని ఉంచుతాను అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. 2 రకాల స్వస్థత. మొట్టమొదటిది శారీరక స్వస్థత, రెండవది ఆత్మీయ స్వస్థత. సో దేవుడు మరి మన యొక్క శరీరం రోగములను, మన యొక్క ఆత్మీయ రోగము, పాపం అనేటువంటి రోగమును కూడా మరి తీసివేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, if we do all these 4 things, then rest God will do. If we do our job, then God will do his job. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఏమి చేయకుండా, లేకపోతే అరకొరగా వీటిని మనం పాటించి మరి దేవుని స్వరమును మనం వినకుండా, అర్థం చేసుకోనకుండా, న్యాయంగా నడుచుకోనకుండా, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం విధేయులు అవ్వకుండా, వాటిని పాటించకుండా ఉన్నట్లయితే మరి మన మీదకు మరి ఐగుప్తులో దేవుడు పంపించినటువంటి తెగుళ్ళు కూడా మన జీవితంలో వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. వారి జీవితంలో ఉన్న పాపం మన జీవితంలో కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. పాపమునకు జీవితం మరణము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను మనం చేసినప్పుడు దేవుడు మన పాపం నుంచి కాపాడతాడు. ఈ లోకంలో మన శరీరంలోకి వచ్చేటువంటి అనేకమైన రోగముల నుండి మనం కాపాడతాడు. మన శరీరమును, మన ఆత్మను దేవుడు స్వస్థపరిచి మరి నిర్దోషముగా తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఇస్ ట్రూ. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్యము మరి ఈ వాక్యంలో చాలా మర్మము దాగి ఉన్నది. చాలా మర్మం దాగి ఉన్నది. అదేంటంటే, మనం దేవునికి లోబడినట్లయితే దేవుడే మనకు వచ్చేటువంటి పరీక్షలను, కష్టాలను, శోధనను, మనకు వచ్చేటువంటి తెగుళ్ళన్నిటిని కూడా తీసివేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి ఎలీము అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. సో ఎలీము అనే ప్రాంతానికి వచ్చారు. ఎర్ర సముద్రం దాటారు. అక్కడి నుంచి ఇజ్రాయేలు ప్రజలు మారా అనే ప్రాంతానికి వచ్చారు. మారా నుంచి ఎలీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ఎలీము అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి ఇజ్రాయేలు ప్రజలు అప్పుడే దేవుని స్తుతించారు, అప్పుడే మధురమైన జలాన్ని కూడా తాగారు. అయితే వెంటనే వారు మరలా ఎలీము మరియు సీనాయి మధ్య ఉన్న అరణ్య ప్రాంతానికి వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు మరలా ఒక కొత్త సమస్యను వారు దేవుని ఎదుట పెడతా ఉన్నారు. చూడండి 16వ అధ్యాయము
16వ అధ్యాయము 16వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, అక్కడ మనం గమనించినట్లయితే మరొక సమస్యను ఇజ్రాయెల్ ప్రజలు మోషే ఎదుట పెడతా ఉన్నారు. మోషే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మంచిగా మాంసం వండుకునేవారం, కొండల వరీదిగా వండుకొని మరి తిని మా యొక్క ముక్కుల్లో గుండా అది బయటకు వచ్చేంతగా మేము తినేవారం, ఎగుటి వేసేంతగా మేము తినేవారము. మరి అరణ్యంలో మమ్మల్ని చంపివేయడానికి తీసుకొచ్చావా? మాకిక్కడ మాంసం లేదు, మాకిక్కడ మరి దోసకాయలు లేవు, మాకిక్కడ మరి రుచికరమైనటువంటి భోజనం లేదు అని మరి మోషే ఎదుట వారు సనుక్కుంటారు. సనిగినప్పుడు మరలా దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే దేవుడికి మొరపెడతాడు. అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, ఏమంటాడంటే, మోషే, నేను ఇజ్రాయేల్ ప్రజలను మరి మన్నాతో పోషిస్తాను, పరలోకపు ఆహారంతో పోషిస్తాను అని మోషేతో మాట్లాడతాడు. మనం గమనించినట్లయితే అప్పుడు సుమారుగా ఒక నెల రోజులు లేకుంటే నెల 15 రోజులు అయింది వారు ఐగుప్తుని విడిచి అరణ్య యాత్ర ప్రారంభించి. సో ఆ నెల 15 రోజుల్లోనే దేవుని మీద తిరగబడ్డారు. ఏమైనటువంటి దేవుని బిడ్డ సనుక్కున్నారు. సో మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, 4వ వచనం, 16వ అధ్యాయము 4వ వచనం, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడే కూర్చుకునవలెను. 5వ వచనం మొత్తం. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకున్నవలెను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలనను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలీలకు మరి పరలోక ఆహారమును, భోజనాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మోషే, మీరు నా మహిమను చూస్తారు, ఉదయ కాలంలో నా మహిమను చూస్తారు, షెకెం గ్లోరీని చూస్తారు, షెకెనా గ్లోరీని మీరు చూస్తారు అని చెప్పేసి ఏమంటాడంటే, మరి ఉదయ కాలంనే నేను మీకు భోజనమును మీకు సిద్ధపరుస్తాను, ఒక మంచు వలె ఒక ఆహారమును పరలోకమును మీకు అనుగ్రహిస్తాను. అయితే ప్రతివాడు ఉదయ కాలంను వెళ్ళి ఆ యొక్క ఆహారమును కూర్చుకొనాలి. అది మధ్యాహ్నం వరకు ఉండదు, వెంటనే పాడైపోతుంది. ఎవ్రీడే ప్రతి దినం మీకు అనుగ్రహిస్తాను. అయితే ఆ దినముకు ఎంత అవసరం అంతే కూర్చుకొనాలి. ఎక్కువ కూర్చుకున్నా అది మరుసటి రోజు వరకు ఉండదు. అట్లని చెప్పేసి తక్కువగా మీరు కూర్చుకొనవద్దు అని చెప్పేసి దేవుడు మరి ఒక మన్నాను కురిపిస్తాడు. మన్నాను కురిపించి మరి ఇజ్రాయేల్ ప్రజలను కూర్చుకొనమని చెప్తారు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు వారు అత్యాశపరులు కనుక కొంతమంది దేవుడు చేయొద్దు అన్నదాన్ని చేశారు. దేవుడు ఏం చెప్పాడు? మీకు ఎంత కావాలో అంతే కూర్చుకోండి, ఉదయం వరకు ఉంచొద్దు అని చెప్పారు. అయితే కొంతమంది ఏం చేశారు? ఎక్కువ కూర్చుకొని అది ఉదయం వరకు ఉంటుందేమో అని వారు అనుకొని ట్రై చేశారు. అయితే ఉదయకాలంలో అది పాడైపోయినది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు పాపం నుండి విడిపించబడ్డారు, కానీ మరలా సనుక్కుంటూ పాపంలోనికి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. వారు మరలా తిరిగి ఆ యొక్క పాపంలోనికి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. వారి కోరికలన్నీ నెరవేర్చుకోవాలనుకుంటున్నారు, కానీ దేవుడు వారిని కనానులోనికి తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క చిత్తమును ఎరుగుని వారై ఉన్నారు. దిస్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ ది ఇజ్రాయెలైట్స్. ఒకవైపు దేవుడేమో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, ఆ కానాన్లోనికి మిమ్మల్ని నడిపిస్తాను, అది దీనికంటే శ్రేష్టమైనది, అక్కడ మీరే రాజులు, అక్కడ మీరే స్వతంత్రులు,
అక్కడ ఎలాంటి బానిసత్వం ఉండదు అని దేవుడు చెప్తా ఉంటే ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? మేము ఐగుప్తే మాకు బాగుంది, ఐగుప్తులో ఉన్న మాంసాహారమే బాగుంది, దోసకాయలే బాగుంది, బానిసత్వమైనా పర్వాలేదు, మేము అక్కడే ఉంటాం, దాసత్వంలోనే ఉంటామని అంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఈవెన్ టుడే. మెనీ ఆర్ కమింగ్ టు నో గాడ్. చాలా మంది దేవుని ఎరుగుతా ఉన్నారు, దేవుని ప్రేమను రుచి చూస్తూ ఉన్నారు, దేవుని అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నారు. దేవుడు వారి జీవితంలో ఎన్నో మహత్కార్యాలు చేసేవారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అయితే వారు కొంచెం దేవుని వైపు నడిచినట్టే ఉంటున్నారు, కానీ మరలా తిరిగి వారు లోకం వైపు చూస్తూ ఉన్నారు, లోక భోగం వైపు చూస్తూ ఉన్నారు, మనుషుల వైపు చూస్తూ ఉన్నారు, శరీరం వైపు చూస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారి సొంత ఆలోచనలు వారు నెరవేర్చుకుంటున్నారు, కానీ వారికి ఏమి కోరికలు ఉన్నాయో అవే నెరవేర్చుకుంటున్నారు. కానీ దేవుడు వారిని పరమ కానానులోనికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. దేవుడు వారికి శ్రేష్టమైన మంచి ఈవులను ఇవ్వాలనుకుంటే వారు మాత్రం లేదు, మాకు పాతవే చాలు, మాకు పాత జీవితమే, ఆ యొక్క రోత జీవితమే అదే మాకు చాలు అన్నట్లుగా వారు మళ్ళా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క చిత్తం ఎరగాలి, దేవుని యొక్క ఉద్దేశమును ఎరగాలి, దేవుని యొక్క సంకల్పం ఎరిగి దాన్ని నెరవేర్చడానికై మనము మరి ఆయన వైపు వెళ్ళాలి. ఇక్కడ మన్నాను 6 దినములు దేవుడు కురిపించాడు. 7వ దినమున మన్నా మీకు ఇవ్వను, పరిశుద్ధ దినం కాబట్టి 7వ దినం మీరేం పని చేయకూడదు, 6వ దినమున 7వ దినము కావాల్సినంత కూడా సమకూర్చుకోండి, అది పాడవదని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు సిద్ధపరిచిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని ఉంచమని చెప్తాడు. అది మీకు మీకు తరతరాలకు సాక్ష్యంగా ఉంటది అని చెప్తాడు. అలాగనే వారు చేస్తారు. ఆ యొక్క పాత్రలో పెట్టినటువంటి మన్నా పాడవకుండా కొన్ని సంవత్సరములు ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇజ్రాయేలీలు సనుగుతూనే ఉన్నారు. మన సంఘాల్లో కూడా సనిగేవారు ఉంటారు, గొనిగేవారు ఉంటారు. మరి సంఘాల్లో మంచిగా పరిచర్య జరుగుతున్నప్పుడు దానిలో లోటుపాట్లను తప్పులు ఎత్తి చూపేవారు ఉంటారు, మంచిగా జరుగుతున్న ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు, మరి దాన్ని ఇష్టపడిన వారు ఉంటారు. కాబట్టి మనం దేవుని స్తుతించినప్పుడు మరి స్తుతి సనుగులకు గొనుగులకు విరుగుడు. స్తుతించేవారు సనగరు, గొనగరు, మరి సనిగేవారు దేవుని స్తుతించరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దైవజనుడు మనకి ఏం వాక్యం చెప్తా ఉన్నాడు? మనకు అనుకూలంగా మాట్లాడలేదా? మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా? మన గురించే చెప్తున్నాడా? మన గురించే ఎవరో చెప్పినట్లుగానే మన తప్పులు ఎత్తి చూపుతున్నాడా? మరి మనల్నే హెచ్చరిస్తా ఉన్నాడా? మనల్నే టార్గెట్ చేస్తా ఉన్నాడా అని చాలా మంది అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడు ఎప్పుడు కూడా మరి టార్గెటెడ్ మెసేజ్ చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే ఆయన సరైనటువంటి దర్శనములు లేని దైవజనుడు అని మనం అనుకున్నాలి. దైవజనుడు దేవుని వాక్యం పొందుకొని దాన్ని అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి మర్మాలను దేవుడు బయలుపరిచినప్పుడు, ఆత్మీయ సత్యంలో వారికి బోధించినప్పుడు అవి వారి హృదయంలో తాకుతాయి, వారి హృదయంలో పరివర్తన తీసుకొస్తాయి, వారిలో రక్షణ కార్యము జరిగిస్తాయి, వారిలో ఉన్న చేదు వేరుని తీసివేస్తాయి, వారిలో ఉన్న దేశం అసూయను మత్సరంను తీసివేస్తాయి, వారిలో సంతోషం ఆనందం తీసుకొస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దైవజనుడు వాక్యంను ఉన్నట్లుగా బోధించాలి. అప్పుడు వాక్యం వారి జీవితంలో కార్యం జరిగించను. కాబట్టి సనగటం అనేటువంటిది అల్ప విశ్వాసం, వనగటం అనేటువంటిది దేవునికి విరోధంగా లేవడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా లేవకూడదు, సనగకూడదు, వనకూడదు. అది దేవుని యొక్క చిత్తము కాదు. సో ఇక మన్నా ఎలాంటిదంటే, మన్నా అనేటువంటిది మరి కొరియాండర్ సీడ్, ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు పోలినటువంటి సైజు అదే కలర్లో ఉంటాయి. అయితే అవి మరి ఎట్లా ఉంటాయంటే ఒక తేనె అయితే ఎలాగ రుచికరంగా ఉంటుందో అలాంటి రుచిని కలిగి ఉంటాయి. సో ఆ విధంగా మంచి భోజనాన్ని మరి దేవుడు ఇజ్రాయేలుకు అనుగ్రహించారు. అయితే ఇజ్రాయేలీలు అది చాలక
మాకు మాంసం కావాలని అడుగుతారు. అప్పుడు దేవుడు వారికి పూరీళ్లను అనగా క్వైల్స్ని పంపిస్తాడు. ఉదయకాలంనేమో మన్నా, సాయంత్రం ఏమో క్వైల్స్ వారు ఉన్నటువంటి ఆ ప్రాంతం నలుదిక్కుల సాయంత్రం పూరీళ్ళు వచ్చి పడేవి. వాటిని తీసుకొని వారు వండుకొని తినేటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఉదయకాలంలో మన్నాను, సాయంకాలంన క్వైల్స్ అనగా మాంసాహారం అనుగ్రహిస్తూ వారిని తృప్తిపరుస్తూ మరి దేవుడు ముందుకు సాగిపోతున్నట్లుగా మనం చూస్తాం. సో ఈ విధముగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. తర్వాత ఒక పాత్రలో దాన్ని పోసి దాన్ని ఉంచమని చెప్పాడు. అది వారికి గుర్తుగా, వారి తరతరములకు, వారి పిల్లలకు గుర్తుగా ఉండడానికి దేవుడు దాన్ని ఉంచాడు. ఈ విధంగా వారు దేవుని యొక్క అద్భుత కార్యములను చూశారు. 16వ అధ్యాయంలో 2 విషయాలు మనకు కనబడతాయి. దేవుడు మన్నాతో ఉదయకాలంనే వారికి మన్నాను అనుగ్రహించి వారిని తృప్తిపరిచాడు. రెండవది సాయంకాలంలో వారికి పూరీళ్లను అనుగ్రహించి వారికి మాంసాహారం సమృద్ధిగా అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, 24 లక్షల మంది పైగా ప్రజలు ఉన్నారు. మరి వారికి మాంసాహారము అరణ్యంలో సిద్ధపరచుట అంత సామాన్యమైన విషయమా? మన ఇంటికి ఎవరైనా 4 గెస్టులు వస్తే మనం కంగారు పడిపోతాం. వారికి మనం భోజనం సిద్ధపరచాలని అంటే అట్లీస్ట్ 4-5 గంటల సమయం అయినా పడుతుంది. 10 మంది వస్తే చాలా కంగారు పడిపోతాం. పెళ్లి భోజనం అయితే అమ్మో, పెళ్లి భోజనం ఎట్లా ఉంటుందో. మరి పెళ్లిలో భోజనమే ముఖ్యమైనటువంటి ఐటెం. భోజనం అందరికి సరిపోకపోయినా వారు దెప్పి పొడుస్తారు, ఏం పెళ్లి చేశాడంటారు. మరి రుచికరంగా లేకపోయినా ఏం పెట్టాడు, మన్ను పెట్టినట్టు పెట్టాడు అని అంటారు. సో అందుకని చాలా జాగ్రత్తగా వివాహ కార్యక్రమం చేస్తారు. ఒక 1500 మంది 2000 మంది కనుక వచ్చినట్లయితే వారికి తగినటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి మంచిగా వారికి భోజనాన్ని సిద్ధపరుస్తారు. సో అది భోజనం అయిపోయిన తర్వాత గొప్ప రిలాక్స్గా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ చూడండి, మరి ఇన్ని లక్షల మందికి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, ఇన్ని లక్షల మందికి మన్నాను సిద్ధపరచడం, ఇన్ని లక్షల మందికి మరి మాంసాహారం సిద్ధపరచడము ఎవరికైనా సాధ్యమా? అది సాధ్యమా? ఏ మనుషునికి సాధ్యం కాదు. ఈవెన్ ఇఫ్ యు టేక్ ది బెస్ట్ క్యాటరర్ ఇన్ ద వరల్డ్, యు కెనాట్ డూ ఇట్. ఇంపాసిబుల్. మరలా ఆయన ఎక్కడ చేశాడు? దాన్ని అరణ్యంలో చేశాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. మనకి దేవుని యొక్క గొప్పతనం అది. దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి సమర్థుడు. సో మనము విల్ స్టాప్ హియర్. మనము 17వ అధ్యాయం 18వ అధ్యాయం మనం రేపు ధ్యానించుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం ధ్యానించుకుందాం. సో దేవుడు మరి మనకు ఈ దినమున మనం ఏం నేర్చుకున్నాము? ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక క్రొత్త గీతాన్ని పాడారు. మోషే, మిరియాము మరి ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా ఆనందంతో, సంతోషంతో గంతులు వేస్తూ మరి దేవుని స్తుతించి ఆయన్ని గణపరిచారు. సో ఇక్కడ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క మారా అనే ప్రాంతానికి వచ్చారు. దేవుడు చేదైన నీరును మధురమైన జలంగా మార్చాడు. ఆ తర్వాత వారు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక ప్రాంతానికి వారు వచ్చారు. ఆ ప్రాంతంలో దేవుడు వారికి ఉదయకాలంనే మన్నాను, సాయంత్రము మాంసాహారంగా పూరీలను అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, సనుక్కున్నారు, శనిగారు, గొనిగారు, తిరగబడ్డారు. ఆయన దేవుడు మాత్రము వారిని ప్రేమించి, కరుణించి, వారి మొరవిని వారికి సమస్తం అనుగ్రహిస్తూ వారిని పోషిస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, సనుగుళ్ళు అనేటువంటివి దేవుని దృష్టిలో సరైనటువంటివి కాదు. సో యొక్క మన్నాని గురించి కనుక మనం చూసినట్లయితే, మన్నా అంట
మన్నాలో అన్ని పోషక తత్వాలు కలిగినటువంటి విటమిన్లు ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఒక మనిషికి సమతుల్యమైనటువంటి భోజనము ఏమైతే ఉంటుందో ఆ భోజనంలో ఉండేటువంటి అన్ని పోషక తత్వాలు కూడా మన్నాలో ఉన్నాయని మనము చూసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని అంటున్నారు. సో నిజముగా ఇజ్రాయేలీయులు ధన్యులు, పరలోక భోజనాన్ని వారు గ్రహించారు. దేవుడే వారికి భోజనాన్ని సిద్ధపరిచి అనుగ్రహించాడు. మనం ఈ దినాల్లో ఎంతో కష్టపడి మనం ఎంతో ప్రయాసపడి మనము భోజనం సిద్ధపరచుకుంటాం, మనం ధనం సంపాదించుకుంటాం, ఆ తర్వాత భోజనం సిద్ధపరచుకుంటాం. అయితే ఇజ్రాయేలీయులు ఏమి చేయకుండానే దేవుడు వారి 40 సంవత్సరంలో దేవుడు తను పరలోకపు మన్నాతో వారిని తృప్తిపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా మరి దేవుని ఆ విధంగా నమ్మాలి. మన దేవుడు సమర్థుడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మరి మనల్ని విడుగుడు ఎడబాడు, మన అక్కర్లన్నీ తీర్చేటువంటి దేవుడు అని మనము నమ్మాలి. సో సనుగుళ్ళు గొనుగుళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే, ఇజ్రాయేల్ ప్రజలు మిశ్రిత జనాల్లో ఉన్నారు దాంట్లో. అనగా ఐగుప్తీయులు కూడా చాలా మంది దానిలో ఇజ్రాయేలుతో పాటు వారు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, మన కొరకు ఆయన పునరుద్ధరణ అయ్యాడు. పరలోకం నుండి దేవుడు పంపినటువంటి జీవాహారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కాబట్టి దేవుడు ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకున్నాం. కాబట్టి ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. సో దేవుడు నిన్ను నన్ను పోషిస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఎలాగైతే అరణ్యంలో పోషిస్తూ వచ్చాడో, మన్నాతో పూరిళ్లతో పోషిస్తూ వచ్చాడో, అలాగనే దేవుని యొక్క వాక్యము అయినటువంటి జీవ వాక్యం ద్వారా, జీవ జలము ద్వారా ప్రతి దినము, ప్రతి ఆదివారము, మరి మంగళవారము మనం కూడుకున్నప్పుడు, లేకపోతే మన వాక్యం ధ్యానించినప్పుడు ఈ యొక్క జీవ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను తృప్తిపరుస్తా ఉన్నాడు. మన ఆత్మలకు తృప్తి కలుగు చేస్తా ఉన్నాడు. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలుగు చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడు మన ఇరువురు ఎడబాయడు. మనకి ఎన్ని సమస్యలు వచ్చినాయి, ప్రతి సమస్యలు మనం తోడుగా ఉంటూ ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు, మనం విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని స్తుతించేటువంటి వారిని ఉండాలి. సనుక్కొనకుండా, గొనుక్కొనకుండా మన అక్కర్లను ప్రభువుకి తెలియచేసినప్పుడు ఆయన మన ప్రతి అక్కర్ని తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ బాలేశ్వర్ టు ప్రే అండ్ క్లోజ్.